ప్రభుత్వానికి శేష్ గారు మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. రేవంత్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఈలోపు లింగం యాదవ్ గారు, మనకు ఇప్పుడు ఈ అగ్రిమెంట్లు ఇప్పుడు శేషి గారు కూడా చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి గారి పర్యటనలో, అమెరికా పర్యటనలో ఎన్ని కంపెనీలతో డిస్కస్ చేశారు, ఎన్ని ఉద్యోగాలు తీసుకొస్తున్నారు అని. అయితే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు దావోస్ నుంచి మీరు అగ్రిమెంట్స్ చేసుకున్న కంపెనీలు ఇంతవరకు పెట్టుబడులు పెట్టాయా, లేదు అమెరికాలో మీరు చేసుకున్న ఒప్పందాలలో దొంగ కంపెనీలు ఉన్నాయని ఆరోపణలని. నేను ఏం చెప్తున్నానంటే బీఆర్ఎస్ ఎంతసేపు అంటే కోడిగుడ్డు మీద ఈకలు వెళ్ళినట్టు మాట్లాడుతారు. ఇవాళ మొన్న ఒప్పందాలు జరిగితే కంపెనీ ఎప్పుడు వస్తుందండి? ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒప్పందాలు జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా కంపెనీ హైదరాబాద్కి వచ్చి ఇమ్మీడియట్గా పెడతారండి? కనీసం అవగాహనతోటి మాట్లాడాలి. మేము ఏం చెప్తున్నామండి, ఇవాళ ఒప్పందాలు జరిగినాయి, ఎంఓయూలు జరిగినాయి, డెఫినెట్ కూడా మీరు వెయిట్ చేయండి, తొందరలోనే హైదరాబాద్లో కంపెనీలు ఎస్టాబ్లిష్ అయితే. ఇవాళ వీళ్ళని మాట్లాడుతారు కదా. నేను కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తుంది ఇవాళ బీఆర్ఎస్ నాయకులు. ఇవాళ ఇదే గతంలో కేటీఆర్ ఏమని చెప్పినండి, భువి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, అదేవిధంగా దాత్రి బయోసిలికాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇవి 2002లో ఇవాళ ఎస్టాబ్లిష్ అడిగిరు అని కేటీఆర్ చెప్పిండు. మరి ఇవి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసిరండి? ఎక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరండి? ఇవాళ 10 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎన్ని ఒప్పందాలు చేసుకురు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరు, ఎక్కడున్నాయి ఆ కంపెనీలు ఇప్పుడు చూపెట్టమనండి. అంటే ఇంత వేగ్గా ప్రచారాలు, ఈ ప్రభుత్వం ఒప్పందాలు జరుగుతున్నాయి, డెఫినెట్గా వస్తున్నాయి, మీరు వెయిట్ చేయండి, ఆ కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడే ఎట్లండి? ఇవాళ ఇంత మంచి ఒక పాజిటివ్ దృక్పథంతో ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ మీరు చూడండి హైదరాబాద్, అందుకే చెప్పిన హైదరాబాదే డెవలప్కు పరిమితం చేయకుండా ఇవాళ వరంగల్ లాంటి సిటీని కూడా, ఎందుకంటే తెలంగాణలో మరొక పెద్ద నగరమైనటువంటి వరంగల్ని కూడా ఒక టెక్స్టైల్కు హబ్గా చేయడం కోసం ఇవాళ దక్షిణ కొరియా కంపెనీ టెక్స్టైల్ అసోసియేషన్ తోటి కూడా వాళ్ళు కూడా ఇవాళ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీగురు. అంటే ఈ ప్రభుత్వం ఒక దూరదృష్టితోటి మరొక 50 సంవత్సరాలకు తెలంగాణ హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా మన తెలంగాణ ప్రజలకు యువతకు ఇక్కడ ఉపాధి అవకాశాలు రావాలి, అంత మంచిని ఒక సౌత్ప్రవణ వాతావరణంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే మరి నేను అదే ప్రశ్న, కేసీఆర్ ఎనడైనా ఇవాళ కేసీఆర్ గతంలో మీరు పోలే, ఇవాళ ఈ ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఆఫీసర్లు కూడా చీఫ్ సెక్రటరీని కూడా తీసుకొని అమెరికాకి ఎందుకు వెళ్ళడం జరిగిందండి? ఈ యొక్క ప్రభుత్వం ఇండస్ట్రీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రపంచంలో ఎవరైనా ఏ కంపెనీ అయినా రావచ్చు. ఇవాళ మేము ఎవరైనా వద్దన్నామండి? కేటీఆర్ బ్రాహ్మణిని పెట్టమనండి, కవిత భర్తని పెట్టుబడులు పెట్టమని ఎవరు వద్దన్నారండి? ఏ కంపెనీ అయినా వచ్చి పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఏదైనా కూడా లెజిటిమైజ్గా పెడితే ఎవరు కూడా ఇక్కడ ఎవరు ఆపోజ్ చేయరండి. లెజిటిమేట్గా లీగలైజ్గా నువ్వు వ్యాపారం చేస్తే ఎవరొద్దంటారండి? మీ లెక్క గతంలో ఏది డ్రగ్స్కు అట్లాంటి పర్మిషన్ ఇవ్వం. డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం అట్లాంటి విషయాలలో ఏదైతే ఇల్లీగల్ ఉంటుందో దాంట్లో ఎట్లాంటి పర్మిషన్ ఉండదు. మీరు లీగలైజ్గా పెట్టండి. ఇప్పుడు ఎవరు పెడితే తప్పేందండి? ఎన్ఆర్ఐలే తెలుగు వ్యక్తులైనా కూడా ప్రపంచంలో ఏ కంపెనీ అయినా వచ్చి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టుకోవచ్చు అంటున్నాం. ఇవాళ ఎంతమంది ఇప్పుడు హైదరాబాద్కు ఆటోమొబైల్స్ అంటే ఐటీ ఒకటే కాదండి, ఆటోమొబైల్స్ రంగంలో కూడా ఇవాళ ఫ్యూచర్ సిటీలో రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అదేవిధంగా ఇవాళ ఒక మిగతా ఏదైతే ఇండస్ట్రీస్తో పాటు ఫార్మా మెడికల్ హబ్ను కూడా ఇట్లాంటి అన్ని రంగాల్లో ఇవాళ తెలంగాణ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నాయి. ఇవాళ తెలంగాణకు హైదరాబాద్కే పెట్టుబడులు పెట్టడానికి ఇంత మంచి కంపెనీలతోటి ఈ 1 వీక్లో 19 కంపెనీస్తో ఒప్పందాలు జరిగినాయి. అంటే 31,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి. ఇవాళ అంటే 31,000 మందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇక్కడ మనం ఒక చాలా కొద్ది కీలకమైన అంశాన్ని మనం మాట్లాడుకుందాం. ఇంతకు ముందు కేటీఆర్ లేదు గత 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ చుట్టూ ఎంతో డెవలప్మెంట్ జరిగిందనే వాదన ఒకటి ఉంది. అయితే మనం దాన్ని కాదన్నాం. ఇక్కడ మీరు చెప్తున్న ఈ 19 కంపెనీల్లో ఇందాక శేషు గారు చెప్తున్నట్టు కూడా 15,000 ఉద్యోగాలు కాగ్నిజెంట్లో కానీ 3,000 ఉద్యోగాలు ఇంకొక కంపెనీలో కానీ, ఈ ఉద్యోగాలన్నీ తెలంగాణ యువతకి సంబంధించినవి కాదు కదా. అంటే ఓవరాల్గా ఇది హైదరాబాద్ బేస్డ్గా ఎదుగుతున్న ఒక 30,000 ఉద్యోగాలు. ఇందులో తెలంగాణ యువతకి మీరు ఇచ్చే హామీ ఎలాంటి? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. డెఫినెట్ కూడా అందుకే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలి. మన యువత, తెలంగాణ యువత కూడా ప్రపంచం పోటీ రంగంలో కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళతో కూడా ఈక్వల్ కావడం కోసం ఇవాళ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. డెఫినెట్ కూడా ఏ మల్టీనేషనల్ కంపెనీ అయినా కూడా ఎవరైతే క్రీమ్ తీసుకుంటారండి, ఎవరికైతే వాళ్ళకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళకున్న రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు చేసుకుంటారు. డెఫినెట్ కూడా తెలంగాణ వ్యక్తులకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి కదా. ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక కంపెనీ కానీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డెఫినెట్ కూడా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా?
ఇంకొకటి ప్రత్యక్ష పరోక్ష రంగాల్లో కూడా ఉద్యోగాలు వస్తాయి. ఆ లోకల్ ఏదన్నా ఈ ఒప్పందాలన్నిటిలో ఆ లోకల్ నాన్ లోకల్ ఒప్పందం ఏమన్నా ఉందా? ఇన్ని ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, తెలంగాణ యువతకి ఇవ్వాలి అనే ఒప్పందమే లేదు. అదే అందుకే దానికోసమే స్కిల్ యూనివర్సిటీ, ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనేది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే మన యువతని పోటీ ప్రపంచంలో మిగతా ప్రపంచంతో కాంపిటీట్ అయ్యే వరల్డ్ కాంపిటీట్ కావడం కోసం ఇవాళ అక్కడ స్కిల్ నేర్పించడం జరుగుతుంది. దానికి ఎంత ఇవాళ ముఖ్యమంత్రి గారు ఐటీ ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తారు అనేది మనం చూసి ఇవాళ మహేంద్ర గారిని దానికి చైర్మన్గా అంటే నియమించడం జరిగింది. అంటే అక్కడ మన యువత ఇవాళ కార్పొరేట్ కంపెనీతో డైరెక్ట్గా అక్కడ ఉన్నప్పుడే వాళ్ళతోటి ఒక అండర్స్టాండింగ్ నేర్పడం, వాళ్ళ యొక్క స్కిల్ నేర్చుకోవడం ద్వారా డెఫినెట్ కూడా లోకల్ యువత ఇవాళ ప్రపంచతోటి ఇవాళ పోటీ పడతారండి. డెఫినెట్ కూడా దానికోసమే కదా మరి గత 10 ఏళ్ళుగా నువ్వు ఇట్లాంటి స్కిల్ యూనివర్సిటీ పెడితే ఇవాళ మన యువత పోటీ ప్రపంచంలో మిగతా వాళ్ళతో కాంపిటీట్ అయ్యేది కదా. మరి నీకు ఎక్కడ పోయిందా సోయి? నీకు లేదు. అందుకే ఈ ప్రభుత్వ చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఒక మంచి వాతావరణంలో ఒక పాజిటివ్ దృక్పథంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే మీరు దయచేసి క్రిటిసిజం చేయండి. తప్పు జరిగినప్పుడు క్రిటిసిజం చేయండి. ఇవాళ ఒప్పందాలే జరిగినాయండి, ఎంఓయూలే జరిగినాయి, అప్పుడే ఉద్యోగాలు రాలేదంటారు. అప్పుడే ఎక్కడ అరే ఎవరైనా తెలుసండి, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎంత టైం పడుతుందండి? ఇవాళ ఎంఓయూ జరగగానే వాళ్ళు ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చి ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారండి? ఇదైతే మన అందరికీ తెలుసు కదా. వాళ్ళు ఇక్కడ రావాలి, ల్యాండ్ ఎక్వైర్మెంట్ కావాలి, ఇక్కడ ల్యాండ్ చూసేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీ అన్ని చూసి కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇంత ఓపిక కూడా లేకుంటే ఎంతసేపు క్రిటిసిజమే వాళ్ళు పెట్టుకుని. అదే చెప్పిన ఇవాళ కేటీఆర్ పెట్టినటువంటి ఇంకా చాలా డొల్ల కంపెనీలు వాళ్ళ బయటకు వస్తున్నాయి. మీరు వెయిట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు భూమి బయో కెమికల్స్, అదేవిధంగా దాత్రి బయోసిలికాన్స్, ఇవన్నీ కూడా డొల్ల కంపెనీలు. ఇట్లా ఇంకా చాలా 10 ఏళ్లని అదే సూటిగా ప్రశ్నిస్తున్నా. డైరెక్ట్గా కేటీఆర్ను టీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాండి, 10 ఏళ్లలో ఎన్ని కంపెనీలు పెట్టిరు, ఎక్కడ పెట్టిరు, ఏ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చిరు చెప్పమనండి. కేటీఆర్నో చెప్పమనండి. ఎంతసేపు కేటీఆర్ తన గ్లోబల్ ప్రచారం ద్వారా హైదరాబాద్ అంటే ఐటీ నేనే తెచ్చిన. హైదరాబాద్ ఐటీ ఎప్పుడు డెవలప్ అయిందండి? ఇవాళ కొత్తగా వచ్చింది హైదరాబాద్కు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నేదురమల్లి జనార్దన్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి అందరూ ముఖ్యమంత్రులు దాన్ని కంటిన్యూ చేసిరు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఏందండి? చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఆ తర్వాతనే హైదరాబాద్కి ఇక్కడ గ్లోబల్ కంపెనీలు రావడం, ఇవన్నీ జరుగుతుంటే ఒక పాజిటివ్ దృక్పథంతో పోతుంటే మీరు దయచేసి మీరు ఈ ప్రభుత్వానికి ఇంకా బెటర్గా చేయడం కోసం సలహాలు సూచనలు ఇవ్వండి. ఇంక ఏ విధంగా ముందుకెళ్ళాలి మీరు చెయ్యండి. ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తుంది. ఇవాళ చూడండి హైడ్రాని ఎందుకు ఏర్పాటు చేసినామండి? మీ ఆధ్వర్యంలో గల ప్రభుత్వ భూములన్నీ ఆక్రమణకు గురైనాయి. ఇవాళ హైదరాబాద్లో ఎన్ని లేకులు ఉన్నాయండి గతంలో? ఇవాళ ఎన్ని లేకులు ఉన్నాయండి? ఇవి ప్రభుత్వ భూమి అంతా ఎక్కడ పోయిందండి? ఇవాళ ఒక ఫ్యూచర్ సిటీ అంటే భవిష్యత్ హైదరాబాద్ నగరం మీద బడ్డెను పడకుండా శాటిలైట్ టౌన్షిప్ తోటి అంటే ఎంత దూరదృష్టితోటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఆలోచిస్తుందని మీరు దాని గురించి కూడా ఆలోచించండి. దయచేసి మాట్లాడే ముందు మీ 10 ఏళ్ళు ఏం చేసిరో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. దమ్ముంటే చెప్పమనండి. రజితారెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. గత 10 సంవత్సరాల్లో ఎన్ని కంపెనీలతో ఒప్పందాలైన ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి? చూడండి, ఒకటే మాట, ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో ఐటీ ఎంత మేటిగా ఉండే అనేది ప్రజలకు తెలుసండి. ఈయన ఏదో టీవీలో కూర్చొని మాట్లాడడం కాదు.